500 రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఏంటి 500 నోట్లు బ్యాన్ అవుతున్నాయంట? నిజమేనా? అసలు ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్న గడ్డు ప్రశ్న 500 నోట్లు రద్దు కాబోతున్నాయా? ఇది కేవలం ఓ ఫేక్ న్యూసా లేక ప్రభుత్వ ప్రణాళికలో నిజంగా ఏదైనా ఉందా? వివరంగా తెలుసుకుందాం. ఇటీవల సోషల్ మీడియాలో వాట్సాప్ ఫార్వర్డుల్లో కొన్ని ఆన్లైన్ వీడియోల్లో ఇదే కదా, 500 రూపాయల నోట్లపై నిషేధం రాబోతుంది, ఆర్బీఐ సెప్టెంబర్ లోనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఏమిటంటే కొన్ని ప్రముఖులు, చిన్న పెద్ద వ్యాపారులు, మీడియా వ్యక్తులు కూడా దీన్ని నిజమైపోతుందని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గాని ఆర్బీఐ గాని దీనిపై ఏ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అంటే ప్రస్తుతానికి ఇది పూర్తిగా అధికారిక మద్దతు లేని ప్రచారం అనే చెప్పాలి. అయితే కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఒక విషయాన్ని సూచించారు. భారతదేశంలో నకిలీ 500 నోట్లు విపరీతంగా పెరిగాయని, దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఇంతలోనే పాక్ నుంచి వచ్చిన నకిలీ నోట్ల గ్యాంగ్ పట్టుబడ్డాయి. దీంతో ప్రచారం వేగంగా పెరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ కు మద్దతు ఇస్తుందని గుర్తు చేస్తూ ఇదే సరికొత్త ఆర్థిక సంస్కరణలకు ముందడుగు కావచ్చు. అయితే నిజంగా ఏదైనా నోటు రద్దు జరగాలంటే ప్రభుత్వం ముందుగా గెజిట్ నోటిఫికేషన్, ప్రెస్ కాన్ఫరెన్స్ వంటి అధికారిక ప్రకటనలతో ముందుకు వస్తుంది. 2016లో 500, 1000 నోట్లు రద్దు చేసినప్పుడు ఇలానే చేసింది. ఆ ప్రకటన దేశాన్ని ఒక రోజులో షాక్ కు గురి చేసింది. ఇప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు. మనం గమనించాల్సింది, అన్ని ఏటీఎంలలో ఇప్పటికీ 500 నోట్లు జారీ అవుతున్నాయి. షాపులు, హోటల్స్, బ్యాంకులు అన్ని 500 నోట్లను స్వీకరిస్తున్నాయి. ఆర్బీఐ వెబ్సైట్ లో, ప్రెస్ నోట్స్ లో ఎక్కడా రద్దు గురించి లేఖ లేదు. ఇలాంటి ప్రచారాల వెనుక నిజం, కారణం, పరిణామం వంటి అంశాలపై అవగాహన కలిగించడమే మా స్ట్రేంజ్ సిగ్నల్ యొక్క లక్ష్యం. ఇది మీ స్ట్రేంజ్ సిగ్నల్. తిరిగి కలుద్దాం మరో అద్భుతమైన నిజంతో.